కృషి పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని, సంకల్పం బలంగా ఉంటే కలల్ని సాకారం చేసుకోవచ్చని నిరూపించారు కృష్ణా జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ హర్షిని. మిస్ యూనివర్స్ ట్రాన్స్లో 5వ స్థానంలో నిలిచి తనకు ఆసక్తి ఉన్న రంగంలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి తన విజయం వెనుక రహస్యమేమిటి? అందుకోసం ఎలాంటి కృషి చేశారు? కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని బలుసుపాడు ప్రాంతానికి చెందిన హర్షిని ముంబైలో వెళ్లి శిక్షణ పొందారు. మిస్ యూనివర్స్ ట్రాన్స్లో 5వ స్థానంలో నిలిచారు. విశాఖ కళాభారతిలో పైడా కౌశిక్ నాటకోత్సవాల్లో భాగంగా అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రదర్శనలో పాల్గొని తనదైన హావభావాలతో ఆహుతులను అలరించి ఆకట్టుకున్నారు హర్షిని. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న వారికి హర్షిని అభినందనలు తెలిపారు. హాయ్ హలో అందరికి నమస్కారం. మై నేమ్ ఇస్ హర్షిని మేకల. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్. బీయింగ్ ఏ ట్రాన్స్ సొసైటీలో ఒక అపోహ ఎప్పుడూ ఉంటుంది. ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సెక్స్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అని. ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది కుల మత వర్ణవర్గ లింగభేదం లేకుండా అందరికీ సమానత్వం ప్రకటించింది. మేము మాత్రం సమానత్వాన్ని సాధించడానికి అడుగడుగునా కష్టపడి అడుగడుగునా పోరాటం చేస్తే మా హక్కును సాధించుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ఏ ట్రాన్స్ నేను థియేటర్ ఆర్టిస్ట్ గా ఎదగడానికి నాకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నేను యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బర్దావ్ అనే హిందీ నాటకం అమన్ అహ్మద్ గారి దగ్గర చేశాను. దాని తర్వాత యాంకర్ ఝాన్సీ గారి దగ్గర టిట్ ఫర్ టాట్ అనే నాటకం చేశాను. ఇప్పుడు గోవాడ క్రియేషన్స్ లో డాక్టర్ వెంకట గోవాడ గారి డైరెక్షన్ లో అమ్మ చెప్పిన బొమ్మ నాటకం చేస్తున్నాను. దీనికి రచయిత జ్యోతిరాజ్ బీశెట్టి గారు. ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ జర్నీని ఒక బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసినటువంటి గోవాడ క్రియేషన్ లో వెంకట గోవాడ గారికి, ఇంత బ్యూటిఫుల్ గా రాసినటువంటి రచయిత జ్యోతిరాజ్ బీశెట్టి గారికి మా కమ్యూనిటీ తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సొసైటీలో ఉన్న అపోహ పోవాలని కోరుకుంటున్నాను. సో నా పర్సనల్ లైఫ్ వచ్చేసరికి నేను మాస్టర్స్ చేశాను బికాస్ ఆఫ్ మై మదర్ సపోర్ట్. మా అమ్మ సపోర్ట్ తో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. దాని తర్వాత లెక్చరర్ గా 2 years వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ కంపెనీలో 2 years నేను వర్క్ చేశాను. దాని తర్వాత నా ఫీల్డ్ నేను యాంకర్ గా, మోడల్ గా, యాక్టర్ గా ఎదగాలనే ఉద్దేశంతో యాక్టింగ్ ఫీల్డ్ లోకి, యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను. దాని తర్వాత మోడలింగ్ కూడా చేశాను. నేను ఆంధ్రప్రదేశ్ ని మిస్ ట్రాన్స్ ఇండియాలో 2018లో రిప్రజెంట్ చేసి టాప్ 6th ప్లేస్ లో ఉన్నాను. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు పొందాను. దాని తర్వాత ఇంటర్నేషనల్ స్టేజ్ లో, అంటే ఏ దేశంలో అయితే నాకు అవమానాలు, అవహేళనలు, చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో అదే ఇండియాని మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ప్రెజెంట్ లో ఇండియాని రిప్రజెంట్ చేశాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. టాప్ 5th రన్నర్ గా మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో టాప్ 5th రన్నర్ గా నేను నిలిచాను. సో దాని తర్వాత ఎన్జిఓస్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక సెక్టార్లో నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు యాంకర్ గా నా కెరీర్ ని సాగిస్తున్నాను. ఇట్ ద సేమ్ టైం యాక్టర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. 4 మూవీస్ లో యాక్ట్ చేశాను, 3 సీరియల్స్ లో యాక్ట్ చేశాను, 3 వెబ్ సిరీసెస్ లో కూడా యాక్ట్ చేశాను. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా చాలా మంది రెస్పెక్టబుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ బ్రతుకుతున్నారు. లాయర్స్, డాక్టర్స్, పోలీసులు అన్ని రంగాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నాము. ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి కమ్యూనిటీ అందరినీ కూడా ఒక చెడు దృష్టితో చూస్తున్నారు. ఇది 100% తప్పని నేను విభేదిస్తున్నాను. మా ఇండివిజువాలిటీని మమ్మల్ని చూడండి, మేమేంటో మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మాకు అవకాశాలు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుండి నేను మూవీస్ ని చాలా ఇష్టపడేదాన్ని. చిన్నప్పుడు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా సినిమాలు చూసినప్పుడు, హీరోయిన్స్ ని చూసినప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలి, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరిక ఉండేది. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవటం వల్ల నేను కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో లెక్చరర్గా ఇలా వర్క్ చేయడం వచ్చింది. సో తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనకి ఇష్టమైన ఫీల్డ్ లో మనం ఎక్కడైతే మనకి 100% ఇవ్వగలమో అక్కడ మనం 100% ఇవ్వగలం. సో మనం ఇష్టం లేకుండా అడ్జస్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే 100% ఇవ్వలేము. అట్ ద సేమ్ టైం నౌ దిస్ ఈస్ ద టైం. నా డ్రీమ్స్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా ఆలోచనలకి నేను పదును పెట్టాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, రికగ్నైజేషన్ పొందాలి. అట్ ద సేమ్ టైం నేను కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అనే ఉద్దేశంతో నా కళల బాటలో నేను ప్రయత్నించాను. స్టార్టింగ్ లో ఎన్నో డిస్క్రిమినేషన్స్ వచ్చాయి, ఆపర్చునిటీస్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. నువ్వు ట్రాన్స్, నువ్వు ఆర్టిస్ట్ గా ఎదగలేవు అని నన్ను కించపరిచిన వాళ్ళు ఉన్నారు. ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత కూడా బికాస్ ఆఫ్ మై జెండర్ ఆ క్యారెక్టర్ నేను చేయకుండా ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.
సో ఏదేమైనా కూడా కళలు కనాలి, ఆ కళలను సహకరించుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తేనే మనకు విజయం వస్తుంది. మా మదర్ నాకు సపోర్ట్ చిన్నప్పటి నుండి నన్ను మోటివేట్ చేసి స్ట్రాంగ్ అవ్వడానికి బిల్డ్ చేస్తుంది. ఓటమిని నేను అంగీకరించను, ఎందుకంటే కొంతమంది గొప్ప వాళ్ళు చెప్పినటువంటి స్లోగన్స్ వాళ్ళ మాటలు నేను ఫాలో అవుతుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్. స్వామి వివేకానంద గారు చెప్పారు, పడిలేస్తున్న కెరటం మనకు ఆదర్శం, పడినా తిరిగి మళ్ళీ లేస్తున్నందుకు. అలాగే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత ఓటమి వచ్చినా కూడా అక్కడ కుంగిపోకూడదు. ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా విజయం వస్తుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు. మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే విజయం అదే వస్తుంది. విజయం కోసమే పని చేయకూడదు, సక్సెస్ కోసమే పని చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే విజయం అదే వస్తుంది. మీరు అన్నట్టుగా ఇండస్ట్రీలో నెగ్గుకోవటం, ఈ ఫీల్డ్ లో ముందుకు రావటం అనేది చాలా కష్టం. దానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తాను. లైక్ యూస్ టు గో జిమ్కి వెళ్తాం, డాన్స్ క్లాస్కి వెళ్తాం, డైట్ కంట్రోల్ చేసుకోవటం, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఫేస్ చేయటం, ఇవన్నీ పాటిస్తూనే ఎన్నో ఆడిషన్స్ వెళ్ళాను, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అలా వెళ్తున్న క్రమంలోనే నా లైఫ్ జర్నీని అతడు ఆమె ఒక బుక్ కూడా రావటం జరిగింది. నా లైఫ్ జర్నీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు నా లైఫ్ జర్నీని బుక్ గా రాశారు. త్వరలో మీ అందరికి ముందుకి తెలుగు కన్నడ 2 లాంగ్వేజెస్ లో అతడు ఆమె అనే బుక్ రాబోతుంది. నా లైఫ్ జర్నీ చూసి చాలా మంది ట్రాన్స్ వాళ్ళ లైఫ్ మార్చుకుని వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే కంపారిటివ్ టు అదర్ ఇండస్ట్రీస్, తమిళ్ కన్నడ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేసిన వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా వరకు ట్రాన్స్ అనగానే చప్పట్లు కొట్టుకునే క్యారెక్టర్లు, సిగ్నల్స్ లో ఉండే క్యారెక్టర్ ఇలాంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. అలాంటివి వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసి వాళ్ళతో ఫైట్ చేశాను. మాకు కూడా ఒక రెస్పెక్టబుల్ క్యారెక్టర్ ఇవ్వండి. ఏదైతే మంచి క్యారెక్టర్ కాంచన లాంటి సినిమాలు వచ్చాయి, చాలా ట్రాన్స్ బేస్ చేసుకుని వచ్చినటువంటి సినిమాలు కానీ నాటకాలు కానీ ఎన్ని సక్సెస్ అవుతున్నాయి. ట్రాన్స్ జెండర్ లైఫ్ల గురించి మీరు సినిమాలు నాటకాలు తీసుకుంటూ మీరు పేర్లు ప్రఖ్యాతలు గాయిస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. మాకు కూడా అవకాశాలు ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. గౌడ వెంకట గారు, జ్యోతి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నేను ప్రూవ్ చేసుకున్నాను. అలాగే మూవీస్ లో కూడా మా క్యారెక్టర్స్ మాకే ఇవ్వాలి, ఒక రెస్పెక్టబుల్ క్యారెక్టర్స్ మాకు ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రూవ్ చేసుకుంటాను. మా మదర్ నాకు చిన్నప్పటి నుండి నా రోల్ మోడల్. మోడలింగ్ లో నాకు ప్రియాంక చోప్రా గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. చాలా మంది అంటారు ఫెయిర్ స్కిన్ ఇట్లా ఉన్న వాళ్ళే మోడలింగ్ లో యాక్టింగ్ లో రావాలని. ప్రియాంక చోప్రా గారు డస్కీ స్కిన్ అయినప్పటికీ కూడా మిస్ యూనివర్స్ కి, మిస్ వరల్డ్ కి వెళ్ళినప్పుడు ఆవిడ విన్ అయ్యి వచ్చారు. షీఈస్ ద ఇన్స్పిరేషన్. నేను బీయింగ్ ఏ ట్రాన్స్ అయినా కూడా నేను మోడలింగ్ లోకి ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు. బ్యూటీ డజంట్ మ్యాటర్. నేను అంత బ్యూటిఫుల్ గా ఉండను, అంత ఓకేగా ఉండను. ఐ లుక్ యావరేజ్, బట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నా కాన్ఫిడెన్స్ నాకుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనే ఒక నమ్మకం నాకుంది. సో ఐఎమ్ ద రోల్ మోడల్ ఆఫ్ మై లైఫ్.